స్వామి శరణయ్యప్ప. ఈరోజు మాల వేసుకుని నేను అనుకోకుండా ఘంటసాల గారి సినిమా ఫంక్షన్లో పాల్గొనడం చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఘంటసాల గారిని ఇష్టపడిన వారు ఎవ్వరూ ఉండరు. ఆ తరం ఏంటి, ఈ తరం ఏంటి, రేపటి తరం కూడా. అంత మహానుభావుడిది బయోపిక్ రావడం అనేది నిజంగా గ్రేట్. ఎన్నో అద్భుతమైన సినిమాలు, స్టేట్ సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు చేసిన శోభా గారు నాకు బాగా పరిచయం. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఆవిడ అందించారు తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు తరం తెలియదు ఏమని కొంచెం 5 years బ్యాక్ వెళ్తే అసలు ఏ సినిమా ఉన్న పోటీ ఫస్ట్ పోటీ ఆవిడే. ఒకడు 5 కోట్లు ఇస్తే ఈవిడ వెళ్ళి 10 కోట్లు ఆఫర్ ఇచ్చేవారన్నమాట. అంత పోటీలో పెద్ద పెద్ద సినిమాలు అన్నీ ఆవిడే చేజిక్కించుకుని దశావతారం, కమలాసన్ గారి దశావతారం, ఇలా బోల్డ్ సినిమాలు అసలు. సో అవన్నీ చేశారు. మాకు పోటీ అప్పుడు బాగా ఆవిడ ఎక్కువ, అయినా కానీ మేము బాగా మెత్తుల్లాగా ఉండేవాళ్ళం, అక్క తమ్ముళ్ళలాగా. సో ఆవిడ చేయటం, అలాగే మా రామ్ సత్యనారాయణ గారు తెలియని ఎగ్జిబిటర్ ఉండరు, తెలియని డిస్ట్రిబ్యూటర్ ఉండరు, తెలియని ఆపరేటర్ కూడా ఉండరు. సో ఆయన వెనక నుంచి మొత్తం అంతా ఎన్నో అద్భుతమైన సినిమాలు ఆయన రిలీజ్ చేశారు. సెంచరీ కూడా పూర్తి చేశారు. ఆయన రిలీజ్ చేయడం మరొక అదృష్టంగా భావించుకున్నాను. సో ఈ సినిమాలో యాక్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాను. ఈ సినిమా థియేటర్లో కూడా సూపర్గా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు, మీరు ఇది మంచి నిజంగా శంకరాభరణంతో నిజంగా పోల్చుకోవచ్చు ఈ సినిమాని. అంత అద్భుతంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఆ ఎపిసోడ్ ఆశీస్సు కూడా మీకు ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం.